వచ్చారు. కొండంత ప్రేమ అప్పనంగా అప్పచెప్పారు. ఫౌండేషన్ స్టోన్ ఫర్ అదానీ డేటా సెంటర్. ఇది జగన్ గవర్నమెంట్లో 2 సంవత్సరాల క్రితం రాసిన వార్త. ఆ రోజు అదానీ డేటా సెంటర్తో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒప్పందం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి. ఆ రోజు ఈ మీడియా సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున ఏడుపులు ఏడ్చాయి. అయితే వైసీపీకి చెప్పుకోవడం చేత కాలేదు. ఈ డేటా సెంటర్ మేమే తెచ్చాము, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు, 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వాలని మెన్షన్ చేసుకున్నాము, ఒప్పందాలు చేసుకున్నాం అని చెప్పి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చెప్పుకోలేకపోయింది కాబట్టే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం గూగుల్, అదానీ, ఎయిర్టెల్ కలిపి కంబైన్డ్గా తెస్తున్న ఏదైతే అదానీ డేటా సెంటర్ ఉందో దాన్ని అదానీ డేటా సెంటర్ అని పిలవకుండా గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అదేదో లోకేష్ హైటెక్ నిపుణుల లోకేష్ సారథ్యంలో వచ్చేసింది అన్నట్లు. ఈరోజు కనీసం వీళ్ళు ఒక ఒప్పందం కూడా చేసుకోలేదు. 22,000 కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నారు, భూమి ఫ్రీగా ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, ఎలక్ట్రికల్ ఇస్తున్నారు. అన్ని ఇచ్చినా కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టం వచ్చినా కూడా గూగుల్ వస్తుందని చెప్పి కనీసం ఉద్యోగాలకు సంబంధించి ఒప్పందాలు కూడా చేసుకోలేదు. వాళ్ళు కేవలం 200